హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డార్లింగ్ ప్రభాస్ అన్న. ఇదేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అదేంటో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. డార్లింగ్ ప్రభాస్ అన్న బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటి చెప్పాడు. అదేంటంటే ఏడాదికి 2 ఫిల్మ్స్తో మీ ముందుకు వస్తా అని చెప్పాడు. అయితే సాహో మూవీతో ఆ సంవత్సరం ఒకటే మూవీ వచ్చింది 2019. తర్వాత 2022లో మనకి రాజస్థాన్ మూవీ వచ్చింది. కానీ 2023లో ప్రభాస్ అన్న ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నాడు. 2023 జూన్ 16 తారీఖున మన ఆదిపురుష్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అదేవిధంగా 2023 ఎండింగ్లో మన సలార్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. అది ప్రభాస్ అన్న రేంజ్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇక నెక్స్ట్ 2024లో మిడిల్లో కల్కి మూవీతో రాబోతున్నాడు. ఇక 2024 ఎండ్లో మన రాజా డైలాగ్స్ మూవీతో రాబోతున్నాడు. ఇక 2025లో ఫస్ట్ స్టార్టింగ్ స్పిరిట్ మూవీతో రాబోతున్నాడు. ఇక 2025 ఎండింగ్లో మన డైరెక్టర్ అను రావుపుడితో ఒక మూవీ తీస్తున్నాడు కదా, ఆ మూవీతో రాబోతున్నాడు. ప్రభాస్ అన్న లైనప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మరి మీరేమంటారు? దీనిపై ఒక కామెంట్ చేయండి. ప్రభాస్ అన్న 7 ఏళ్ల తర్వాత, దాదాపు 7 ఏళ్ల తర్వాత సలార్ మూవీ హిట్ అయింది. బాహుబలి 2 తర్వాత వరుసగా 3 మూవీస్ ఫ్లాప్ అయినాయి. అయినా సరే ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సలార్ మూవీ రానే వచ్చింది. డే 1 178 కోట్ల క్రాస్ రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డే. టాప్ 3లో ఉంది ఇప్పుడు. మన ఆర్ఆర్ మూవీ డే 1 223 కోట్ల క్రాస్. మన బాహుబలి 2 మూవీ డే 1 214 కోట్ల క్రాస్ రాబట్టింది. ఆల్ టైమ్ రికార్డులో ఉంది. అయితే 178 కోట్ల గ్రాస్తో మన సలార్ మూవీ టాప్ 3లో ఉంది. ఇండియన్ మూవీస్లో ఎక్కువ కలెక్షన్ చేసిన డే 1 మూవీస్లో మరి సలార్ మూవీ టాప్ 3లో ఉంది. ఇక సలార్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మరి ఈ మూవీ డే 1 178 కోట్ల గ్రాస్ రాబట్టింది. డే 2 117 కోట్ల గ్రాస్ రాబట్టింది. డే 3 107 కోట్ల గ్రాస్ రాబట్టింది. 3 రోజుల్లోనే ఈ మూవీ 402 కోట్ల గ్రాస్ రాబట్టింది. అది ప్రభాస్ అన్న రేంజ్ అంటే. అలా ఉంటుంది ప్రభాస్ అన్న ఒక సినిమా హిట్ టాక్ వస్తే కలెక్షన్స్. మన ఆదిపురుషు కూడా అలాగే వచ్చాయి కలెక్షన్స్. అయితే సలార్ మూవీని థియేటర్లో ఎంతమంది ఎన్నిసార్లు చూసారో కామెంట్ చేయండి. నేను ఇప్పటికీ 2 టైమ్స్ చూసా. 3వ చూసే ప్రయత్నం చేస్తాను జనవరి 1. ఇక సలార్ మూవీని థియేటర్లో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. మూవీ మీకు కూడా నచ్చుతుంది. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి ఫ్రెండ్స్. మరి అలాగే మన ప్రభాస్ అన్న సలార్ మూవీకి ఫ్యాన్స్ ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.